ఏమిటమ్మా? రాత్రి తగ్గుతున్నారే, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. డాక్టర్ వచ్చి మంది ఇచ్చాడా? లేదమ్మా, మన ఇంట్లోనే ఉందిగా, తాగాను. ఇది నోరుతున్నాడు నాన్న. ఇప్పుడు సరిపోయిందా నాన్న? సరిపోయింది. తేలికపడి మనసు తేలికపడి. ఒరే, నీకు లెక్కలు చెప్పేసరికి నాకు మతిపోతుందిరా. 7 ఎంతరా? నీ మో 64 కదా, 56. అదేరా, 5 సీట్లు బుక్ చేస్తే 56. ఈ తెలివితేటలకేం తక్కువలే. వేడి వేడి వార్తలు, తాజా వార్తలు, మంచి వార్తలు, మసాలా వార్తలు. ఏమిటి వేడి చల్లారకు ముందు చెప్పేసాయి. అమ్మ నాన్న సీజ్ ఫైర్, యుద్ధ విరమణ, శాంతి అంటే రాజీ అయ్యారన్నమాట. అలాగా, వాళ్ళు రాజీ అయ్యారని నీకెలా తెలిసింది? ఎలా తెలిసేంట్రా, చెప్తాను విను. పాయింట్ నెంబర్ 1, రాత్రి అమ్మ నాన్న గదికెళ్ళి నాన్నకు మందిచ్చి వచ్చింది. పాయింట్ నెంబర్ 2, ఇవాళ అమ్మ మన క్షేమం కోసం నాన్న క్షేమం కోసం బాగా పూజ చేసింది. పాయింట్ నెంబర్ 3, నాన్నకు తెలియకుండా అమ్మ నాన్న పాదాలకు నమస్కారం చేసింది. పాయింట్ నెంబర్ 4, నాన్న నాకు తెలియదనుకుని దొంగచాటుగా అమ్మను ఆశీర్వదించాడు. ఏడుకుంటారు వాడా వెంకటరమణ, రణరంగంగా మారిన ఇల్లు మళ్ళీ ఎప్పుడులా సంతోషంగా ఉండేట్టు చేసి ఉంది. నీకు దండం పెడతాను. 5 రూపాయలు ఇస్తున్నాను. ఆ అమ్మాయి ఎన్ని చాటానికి ఎలా వస్తుంది, ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ అమ్మాయికి ఏం ప్రమాదం రాకూడదు. అప్పుడు ఏం చేస్తారంటే, నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని బాగా తంతాను. మీరు మాత్రం నన్ను తనకూడదు, పారిపోవాలి. ఇదంతా ఎందుకంటే ఆ అమ్మాయి నేను రక్షిస్తున్నట్టుగా అనుకోవాలి. అర్థమైందా? రండి. వాడు ఎంత ఇచ్చాడు? తలా 5. నేను తలా 10 ఇస్తాను. ఆ పిడత మొహాన్ని పట్టుకొని తన్నాలి, అప్పుడు ఇతను వస్తాడు, మిమ్మల్ని తంతాడు. మీరు మాత్రం నన్ను తన్నకూడదు. అవును, పారిపోవాలి మీరు. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని రక్షించినట్టు ఆ అమ్మాయి అనుకోవాలి, అంతే. పడండి. జాగ్రత్త. వీళ్ళిద్దరు సన్నాసుల్లాగా ఉన్నారా? అవును, దీన్ని బట్టి చూస్తే ఆ పిల్ల చాలా అందమైనలా ఉంది. మనమే వచ్చి చూద్దాం, పదండ్రా. రండి. మీరు సమయానికి రాకపోతే నాకు అలవాటు, నీకేం భయం లేదు. నేను వాళ్ళకి బాగా ఇచ్చాను. ఏరా, ఇచ్చింది చాలేదా? దెబ్బ తగిలిందా? ఏమనుకోదురా డబ్బా. నన్ను కొడతారే, ఒళ్ళు కుమ్మెక్కిందా? తలా 5 ఇచ్చారు కదరా. నీకెలా తెలుసక్క? నీ మొహం చూస్తే కనపడాలా? ఏడా, మా అమ్మగారి గుర్తు కావాలా నీకు? దోసకాయ మొక్కమా అలా తెలుసు? నీ మొహం చూస్తే తెలియదులే. నీకు మా అయ్యగారు కూతురు కావాలా? అబ్బే
నో నవ్వాలి 1 2 3 వాళ్ళు ఇంత చితక తనినా గారి మీద మాత్రం ఈగ వాళ్ళనివ్వలేదమ్మా. పోన్లే ఈ రోజు పప్పి లేచిన వేళ మంచిది, పెద్ద గండం తప్పింది. అవునమ్మా. పప్పిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ రాజారాం. నో మెన్షన్ ప్లీజ్. ఫోన్ వచ్చి డాక్టర్, తన్నులు తింటే తిన్నావు గాని అమ్మగారు మెప్పు పొందావు. ఇక నీ రొట్టెనికి నేత్రం పడ్డట్టే. హలో, ఎస్ డాక్టర్ లలిత స్పీకింగ్. ఐఎమ్ రఘు స్పీకింగ్. ఏమిటి విషయం? మేడం, మీ అసిస్టెంట్ గారు లేడు రాజారాం, ఆ కోతి వేధమని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మరి చెప్పండి. ఏం చేశాడు? ఇంకేం చేయాలి? అమ్మాయి మీదకి 4 రౌడీలను పంపించాడు. వాళ్ళు ఆమెను బలవంతంగా తీసుకుపోతున్నట్టు, ఆ సమయానికి వాడేదో అపధర్మంగా వెళ్ళి రచించేట్టు పెద్ద సినిమా హీరోలాగా యాక్ట్ చేశాట. కానీ వాళ్ళు అమ్మాయిని తీసుకుపోవడానికి సిద్ధపడితే మా జూనియర్ సీతారాం వెళ్ళి అమ్మాయిని కాపాడేట అని మీ జూనియర్ మీకు చెప్పాడు, అవునా? అవును. నాన్సెన్స్. అమ్మాయిని రౌడీల బారి నుండి కాపాడింది మీ జూనియర్ సీతారాం కాదు, నా అసిస్టెంట్ రాజారాం. ఎవడు? మీ అసిస్టెంట్ రాజారాం? అవును. వాడా? నాన్ సెన్స్. మా సీతారాం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. అయితే మా రాజారాం అబద్ధం చెప్తాడా? అదంతా నాకు అనవసరం. వాడు చేసిన బుద్ధి తక్కువ పనికి అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాడు క్షమాపణ చెప్పుకోవాలి, లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడి మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. ఏ ఫైల్ ఖాళీగా ఉందా? వేరే కేసు ఏం లేదా? ఇదిగో చూడండి, ఇప్పుడు పిల్లలు నా సంరక్షణలో ఉన్నారు. వాళ్ళ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నాది. మీరు అనవసరంగా ఇంటర్ఫియర్ కావాలి. డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమన్నాడు. చాలా కేకులు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళి. థ్యాంక్ యూ సార్. It is too much. I'm sorry.